హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. మళ్ళీ రోడ్ని చూపిస్తాను, మళ్ళీ ఎటు పోతుందో అనుకుంటారా? ఎట్లేదు, ఎక్కడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినో అక్కడికే వెళ్తాను. ఎందుకంటే నేను అక్కడికి స్టార్ట్ చేసిన అప్పుడు అనుకున్నా, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను నీ దగ్గరికి వస్తా దేవుడా అని మొక్కుకొని వచ్చిన. కానీ నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని రావాలి కదా. అందుకే మా ఆయనని తీసుకొని బయలుదేరిన. మా పాప ఇంటి దగ్గర నుంచి మా బాబు, నేను, మా ఆయన స్టార్ట్ అయినాం బేగంపేట దగ్గర బగుళ్ళ దగ్గరికి. నా ఫస్ట్ వీడియో అదే. మీరు చూసిర్రు, చాలామంది చూసిరో చూడలేదు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. అందుకే వెళ్తున్నాం. ఫస్ట్ జీరో, అసలు ఎంత సబ్స్క్రైబర్స్ అవుతారని అయితే మేము అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 1000 అవుతారో కారో లే అని అనుకున్నాం. అందరూ నీకెందుకు యూట్యూబ్ ఛానల్లో, నీ వాయిస్ తెలంగాణ లెక్క వస్తుంది, ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, ఏతులకు స్టార్ట్ చేసింది అని చాలామంది అనుకున్నారు. దేవుడు కనుకరించినో మేము చేసినామో తెలియదు. కాకపోతే దేవుడి దయ వల్ల అయితే 10,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. చాలామంది విమర్శించారు, చాలామంది హెల్ప్ చేసారు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ నాకైతే చాలా సపోర్ట్ చేసిండు. తర్వాత మా అన్నయ్య రాజన్నయ్య అని, నీ వాయిస్ మంచిగా ఉందిరా, స్టార్ట్ చేయని చెప్పిండు. ఇక మా వదినలు ఒకరు వీడియో తీస్తుంటే ఒకరు నాకు హెల్ప్ చేసిర్రు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు, 2 years పాప, చిన్న బాబు. వాళ్ళిద్దరిని మా మమ్మీ పట్టుకుంటే మేము వీడియోస్ తీసినాం. చాలా అంటే చాలామంది నాకు సపోర్ట్ చేసారు. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు. తన సపోర్ట్ వల్ల నేను 10,000 మెంబర్స్కి తెలిసిన. ఇప్పుడు కొంతమంది ఎంత రిలేషన్స్ వరకు తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే శ్వేత ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అంటే నా ఛానల్ తెలిసిపోయింది, సరిపోతుంది ఇది. ఇక ముందు పెరిగినా పెరగకపోయినా మీరైతే హెల్ప్ చేస్తారు. ఇంకా నేను వెళ్తా. కాకపోతే ఛానల్ నేమ్ అనేది చేంజ్ అయింది. మానిటైజేషన్ పెట్టినాక రీకరప్షన్ పెట్టినప్పుడు బ్లాగ్స్ తీసేసి, ఫుడ్స్ తీసేసి శ్వేత ఎంటర్టైన్మెంట్స్ అని చేసిండు. ఇక నుంచి శ్వేత ఎంటర్టైన్మెంట్స్ అనే వస్తుంది అనుకుంటా. మళ్ళీ June 19కి ఏమో మానిటైజేషన్ అప్లికేషన్ పెట్టమని వచ్చింది. ఇట్లనే సపోర్ట్ చేయండి ఆ ఛానల్ని అయితే. మీ అందరికైతే రుణపడి ఉంటా, చాలా అంటే చాలా రుణపడి ఉంటా. అందుకే దేవుడికైతే నేను, ఆయన దేవుడో స్వామో నాకు తెలియదు, దర్శనం చేసుకుందామని అయితే ఎండలనే ఎంత 12 ఏమో అవుతుంది బయలుదేరినాం మేము. ఇప్పుడు తెలియకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఛానల్ మానిటైజేషన్ అయినాకనైనా నేను అంటే ఏంటన్నా అందరికీ తెలుస్తుంది. విమర్శించిన వాళ్ళకైతే ఇది నా తొలిమెట్టు. నేను ఎందుకు ఛానల్ అన్న వాళ్ళకి చూడండి, నా వీడియో చూడండి, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూడండి. విమర్శించుడు ఎవరైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని వెనక్కి లాగుదామనే చూస్తారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు. ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇది దీనికి ఎందుకు అని అన్నారు. నేను అక్కడితో ఆగిపోలేదు. మా ఆయన అన్నాడు, అత్తే పోతే పోతుందిలే, స్టార్ట్ చేయి, నువ్వు అత్తే రాని పోతే పోని, టైంపాస్ చేస్తే టైంపాస్, లేకపోతే లేదని అన్నాడు. నా క్లాస్మేట్ కూడా చాలాసార్లు చెప్పిండు, ఏం కాదే స్టార్ట్ చేయి, అత్తే పోతే పోతే అని చెప్పిండు. అందరు చెప్పారు. ఎంత 100 మెంబర్స్లో 10 మెంబర్స్ నాకు సపోర్ట్ చేస్తే 90 మెంబర్స్ నన్ను విమర్శించారు. వాయిస్ ఇట్లా వస్తుంది, నీతో అసలు ఏం కాదు, ఈ వీడియోలకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారా ఇట్లా. అంటే నాకు చిన్న బాబు, నేను బయటికి వెళ్ళలేను, చిన్న పాప, అలా నన్ను బయటికి పంపరు, నాకు అంత ఇంగ్లీష్ రాదు, నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్, నేను నా సిఈసి గ్రూపు, ఏదో నాకు వచ్చిందంతా నేను చేసుకుంటా, క్లిక్ అయితే పిల్లలు పెద్ద అయినాక నేను బయటికి పోయి నేను ఏదో ఒకటి చేసుకుంటా అని అన్న. మా ఆయననైతే నాకు సపోర్ట్ చేసుకుంటా ఇంత దూరం తీసుకొచ్చిండు. నేను వేసే ప్రతి దానికి నా బ్యాక్ అయితే మా సార్ ఉంటాడు. నాకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా రాదు, తీయమంటే తీస్తే తను అప్లోడ్ చేస్తాడు. ఇప్పుడు మొన్న నుంచి నేర్చుకున్నా, ఇప్పుడు చేయగలుగుతున్నా. వీడియోస్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయగలుగుతున్నా, చేస్తున్నా. ఇప్పుడైతే చేస్తున్నా. ఇక ముందు కూడా ఇంకా మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఎంతకంటే ఎక్కువ, మీరు ఎంత ఉత్సాహంగా నన్ను ప్రోత్సహిస్తే నేను మీకు అంత అందుబాటులో నేను మీకు వీడియోస్ చూపిస్తా. నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే నేను ఇంకా కూడా ఇంకెక్కడ మంచి మంచి ప్లేసులు కూడా మీకు చూపిస్తా. మీరు ఎంతే నాకు హెల్ప్ చేసినందుకైతే థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరో నేను చూస్తాను, నాకు ఎందుకంటే అలా చూపిస్తాను ఇప్పుడు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. మధ్యలో కొన్ని రోజులు అసలు నాకు వ్యూస్ అనేది ఆగిపోయినాయి. నేను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా, నా ఛానల్ ఏమైంది అని. మళ్ళీ స్టార్ట్ అయినాయి, మళ్ళీ 1K 2K 5K 6K వస్తున్నాయి. ఇప్పుడు పర్లేదు,
వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. దేవుడి దయ వల్ల దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. చూడండి బగుళ్ళ టెంపుల్స్ వచ్చినాయి. బగుళ్ళ గుర్తుపట్టిరు కావచ్చు, నా ఫస్ట్ వీడియోస్ తీసింది ఇక్కడే. నాకు నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇక్కడే, శ్వేత ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ స్టార్ట్ చేసింది ఈ ప్లేస్కి వచ్చినాకనే వీడియో తీసినాం. ఇదే ఫస్ట్ నా వీడియో. ఎవరైనా ఉంటే చూడండి, నా ఛానల్లోకి పోయి లాంగ్ వీడియోస్ దాంట్లో చూడండి ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసే ప్లేస్ ఇదంతా. ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మవారు ఉంటారు. లోపలికి వెళ్ళి స్నానం చేయాలి. అమ్మవారిని అందరినీ మనస్తృప్తిగా మొక్కుకొని వచ్చిన నా కోరిక నెరవేరి. అసలు నేను 1K సబ్స్క్రైబర్స్ అవడే ఎక్కువ అనుకున్నా, కానీ 10K సబ్స్క్రైబర్స్ ఇచ్చింది అందరు దేవుళ్ళు కలిసి. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే అమ్మవారిని చూడండి. ఇంకా నెక్స్ట్ మన నాగులమ్మ టెంపుల్ దగ్గరనే టెంపుల్ కొంచెం లోపలికి వెళ్ళాలి. స్నానం అక్కడ పంపుల దగ్గర స్నానం చేసి వెళ్ళినాం. ఎండనైతే బీభత్సమైన ఎండ. 1-2 కళ్ళు వెళ్ళినాం మేము. చూడండి నీడ చూపిస్తుంది మీకు ఎక్కడ ఉన్నాం అనేది, ఎంత ఎండలో పోయినాం అనేది. దేవుడి దర్శనానికి అయితే మన లోపలికి వెళ్ళాలి. అక్కడ బండలు చూసి మన కోరికలు నెరవేరుతాయని పెట్టారు. నాగులమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. మీకు పుట్ట చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాగుల పంచమి రోజైతే అక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకోవచ్చు. బాగా పెద్దగా ఉంది గుడి. నాగులమ్మ అమ్మవారు. ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. నేను, మా ఆయన, మా బాబు మా ఆయన వీడియో తీసుకుంటూ వస్తారు, చిన్నోడే. జ్యోతిర్లింగాలు ఎక్కడుండదు ఈ ఒక్క ప్లేస్లో తప్ప, ఇంకా ఏ ప్లేస్లో జ్యోతిర్లింగాలు అనేది దర్శనం కావంట. శివాలయం. ఈ దేవుని కూడా దర్శనం చెప్పుకొని, ఈ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకొని బయలుదేరినాం ఇంకో దేవుడి దగ్గరికి. హనుమానిగా మా ఫేవరెట్ గాడిగా ఈ దేవుడి దగ్గరికి పోయి కూడా దర్శనం చేసుకున్నాం. పక్కకి సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ దేవుని కూడా దర్శనం చేసుకొని దేవుళ్ళకి చెప్పుకొని మళ్ళీ మనసులో కోరిక కోరుకొని వచ్చినాం. ఇంకా దేవుడికి సపోర్ట్ చేస్తే ఇంకా అక్కడ ఇంప్రూవ్మెంట్ బాగుంటాయి. వినాయకుడి గుడి మంచిగా ఉంది. ఇక్కడ దేవుడు అయితే చూడండి, చిన్నగా మంచిగా ఉంది. శిల బండకి చెక్కిరు దేవుణ్ణి. అక్కడ మేము ఇసురు రౌతు కూడా చూసినాం. ఇసురు రౌతు అన్న చాలా మందికి తెలియదు కావచ్చు. నంది, జ్యోతిర్లింగాలు 2 ప్లేస్లలో ఉన్నాయి. జ్యోతిర్లింగాలు అనే దేవుళ్ళు. కానీ మేము పోయేసరికి టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. అయినా కూడా మీకు చూపెట్టాలని లోపల నుంచి ఫోన్ పెట్టి చూపించిన. ఫ్లాష్ కూడా ఆన్ చేసి చూపించిన. కొంచెం బ్లర్ అయింది చూడండి. 2 ప్లేస్లలో ఉన్నాయి జ్యోతిర్లింగాలు. అదే ప్లేస్లో 2 జాగాలలో ఉన్నాయి. చూడండి, నాతో పాటు మీరు కూడా చూడండి. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నది. అన్నీ పక్కనే ఉంటాయి, కొంచెం డిస్టెన్స్ అంతే, దగ్గరనే. ఇక్కడ బండలు పెట్టేసిన నా కోరిక నెరవేరింది. మళ్ళీ బండలు పెట్టడానికి వెళ్ళినాం. చూడండి, అసలు ఒకటి అర్థం కాదు ఏంటిదంటే, అక్కడ మాల బట్టలు అయితే ఎక్కడ పడదక్కనే పడేసారు. అదొక్కటి అసలు నాకు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. 11-15 రోజులు దీక్షలు ఉండి ఇట్లా చేయడం అయితే అసలు నచ్చలేదు మాకైతే. ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి. అక్కడనైతే అసలు ఏం నచ్చలేదు. ఎక్కడ పడితే అక్కడనే స్నానాల దగ్గర మాలలు, రుద్రాక్షలు అన్నీ పడేసి ఉన్నాయి. ఎక్కడ మొత్తం స్నానాల దగ్గర నుంచి నాగులమ్మ దేవుని దగ్గరికి పోయే వరకు మొత్తం రుద్రాక్షలు, మాల బట్టలు అన్నీ వేసే ఉన్నాయి. 41 రోజు అని, 21 రోజు అని అన్నీ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసైతే మాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అంత చేసి ఎందుకు దేవుడికి కింద పడేయడానికా అని అనిపించింది. అక్కడికి చనిపోయిన దగ్గరికి పోయిన వాళ్ళం వెళ్తాం వీళ్ళ వెళ్తాం అయితే కరెక్ట్ అనిపించలేదు. నా ఛానల్ని అయితే ఇంతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంతే సపోర్ట్ చేసుకుంటా, నాకు ఇంత హెల్ప్ చేసుకుంటున్నందుకు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. మళ్ళీ ఒక కోరిక కోరుకున్నా, నా కోరిక నెరవేరాలని మీరు కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్.
శ్వేత ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.